నిన్న అసెంబ్లీ వేదికగా చాలా దారుణాతి దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి దళిత ఎమ్మెల్యే అయినటువంటి మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి కడియం శ్రీహరి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ తన చేతులతోటి రకరకాల సైగలు చేసిండు. సో అది ఏం సైగలు చేసిండు ఏంటి అనే దాంట్లో అసెంబ్లీలో కొంత అభ్యంతరకరం ఉంది కాబట్టి దాన్ని ప్రసారం చేయలేదు. సో ఆల్రెడీ ఎథిక్స్ కమిటీ పెట్టేసి దాని త్రూ మరి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ అసలు అసెంబ్లీలో ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే, కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చోర్ 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 అని మాట్లాడుతూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి రెండు రకాల సైగలు చేసిండు. నిజంగా ఒకటి ఇట్లా గన్ను చూపిస్తూ ఇట్లా పేలుస్తా అని చెప్పేసి, చంపేస్తా పేలుస్తా అని చెప్పేసి ఇట్లా చెప్తున్నాడు. ఇంకొక సైగ నిజంగా అది చెప్పాలో వద్దో అర్థం కాని పరిస్థితి. తెలంగాణ ప్రజల్లో చాలా పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది. అసలు కౌశిక్ రెడ్డి ఏం సైగలు చేసిండు? ఓన్లీ చోర్ చోర్ అంటేనే, చోర్ చోర్ అని ఇట్లా గన్ అంటేనే ఇంత చర్యలు తీసుకుంటారా అని అందరికి కూడా అనుమానం ఉండొచ్చు. కానీ అసలు విషయం అది కాదు. ఆ గన్ను పెట్టేటువంటి విషయం బయటికి తెలుసు. కానీ తన చేతులతోటి అసలు ఎంత నీచంగా అంటే, ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఈ చిల్లర చిచోరా కౌశిక్ రెడ్డి ఈరోజు ఆయన చేసినటువంటి చేతులతో ఆయన చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి చాలా అభ్యంతరకరం, నిజంగా చాలా దుర్మార్గం. ఇక నేను చెప్పాలో వద్దా నాకు తెలియదు, కానీ ఇట్లా అన్నాడు. ఇక నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇట్లా అని చెప్పేసి చాలా స్పష్టంగా రెండు చేతులతోటి ఇట్లా అన్నాడు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను నేను, దయచేసి, ఎందుకంటే అది ప్రజలకు తెలియాలి కాబట్టి కొంచెం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ విధమైనటువంటి కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం, ఇది ఎంత దిగజారి అన్నడో ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ అవలోకనం చేసుకోవాలి. ఇలాంటి చిల్లర చిచోరాగాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేస్తోంది? పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి, వాటికి అసలు టికెట్ ఇవ్వద్దు. ఎంత దుర్మార్గం అంటే, ఈ రాష్ట్రంలో చిల్లర రాజకీయ నాయకులు ఎవరు అన్నారు అంటే అది ఇద్దరు. ఒకరు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆల్రెడీ డ్రగ్స్ కేసులో దొరికిండు. వాడు కాకుండా ఇప్పుడు ఈ వీడు ఎవరు, కౌశిక్ రెడ్డి. ఏంది ఇట్లా అంటే ఏంది నాకు అర్థం కాదు. ఇట్లా అంటే ఏంది అన్నట్టు, ఇదా కేటీఆర్ నువ్వు చెప్పేటువంటి సంస్కారం? ఇదా నీ ప్రజాప్రతినిధులకు చెప్పే సంస్కారం? ప్రజలకి ఏం సందేశిస్తున్నావా? అలాంటి చిల్లర కానీ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకు ఎంకరేజ్ చేయాలి? రాజకీయాలు హెల్తీగా ఉన్నాయండి. చిల్లరగాని తీసుకొచ్చేసి చిల్లరగా బిహేవ్ చేయడం ఏంది నాకు అర్థం కాదు. చాలా బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరి వల్ల డ్యామేజ్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ రోహిత్ రెడ్డి వల్ల చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక డ్రగ్స్ పార్టీ అనేది చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి కౌశిక్ రెడ్డి అనేటువంటి చిల్లర చిచోరగాడు, థర్డ్ గ్రేడ్ లోఫర్. అదేవిధంగా ఆయన ఎంకరేజ్ చేస్తున్నటువంటి కేటీఆర్. మీరు చేయబట్టి పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. గతంలో ఏమన్నాడు, గౌసాలం అనేటువంటి ఎస్పీని, కరీంనగర్ ఎస్పీని తురుకోడాన్ని తిడుతూ ఆయన పైన అనేక రకాల ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడో ఫైరింగ్ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో అక్కడ చిన్న దెబ్బకి చెప్పేసి దాన్ని ఎస్పీ గౌస్ మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేసిండు కౌశిక్ రెడ్డి. ఇలాంటి చిల్లరగాడు ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నాడో అర్థం చేసుకోండి. తెలంగాణ రాజకీయాల్లో చీడపురుగు పాడి కౌశిక్ రెడ్డి. వాడిని ఎంకరేజ్ చేస్తుంది కేటీఆర్. ఏమనుకుంటున్నా నాకు అర్థం కాదు. కేటీఆర్ చెప్పాలి. కేటీఆర్ ఎందుకు ఇంత చిల్లర చిచ్చోరగాలను, లోఫర్గాలను ఎంకరేజ్ చేస్తున్నావు? ఇది ఎవరికి నష్టం? ఇది రేవంత్ రెడ్డి డ్యామేజ్ అవుతుందా? రేవంత్ రెడ్డిని ప్రభుత్వానికి ఇబ్బందికరం అవుతుందా? కాదు, మీ పార్టీకే డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా రెండు చేలు పెట్టి ఇట్లా అన్నాడంటే ఏంది దాని మీనింగ్ ఏంది? ఎంతసేపు సైకిల్ చేసినట్లా? ఎంతసేపు సైకిల్ చేసిండు? ఒక సీనియర్ ప్రజాప్రతినిధి ఆ కడియం శ్రీహరి ఆయన జీవితం అంతా కూడా నిజాయితీగా ఉంటుంది. అలాంటి ఎప్పుడు ఏనాడు కూడా ఒక అవినీతి మరకలైనటువంటి నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి రాజకీయాలు చేసిండు. ఆయన వేరేం చేయలేదు, అవినీతి చేయలేదు, లంగ పనులు చేయలేదు, లఫంగ పనులు చేయలేదు, రాజకీయాలు చేసిండు.
నీతిగా రాజకీయాలు చేసిండు. అలాంటి వ్యక్తి పైన ఈ చిల్లర చిచోర లోఫర్, థర్డ్ గ్రేడ్ లోఫర్ అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, ఆ సీనియర్, ఆయన కాలి గోటికి సరిపోతుందా పాడి కౌశిక్ రెడ్డి? ఆయన రాజకీయం ముందు వీడెంత, ఆయన అనుభవం ముందు వీడెంత? అలాంటి వ్యక్తి పట్ల ఎంత దిగజారి సిగ్నల్ చేసిండు, నీచమైన సిగ్నల్ చేసిండు. అది అసెంబ్లీ అనుకుంటున్నావా, లేకపోతే నీ ఇల్లు అనుకుంటున్నావా, లేకపోతే నీ దర్బార్ అనుకుంటున్నావా? పాడి కౌశిక్ రెడ్డి ఏమనుకుంటున్నావురా ఇడియట్? కొంచెం కూడా సెన్స్ ఉండదా? అసెంబ్లీలో ఎట్లా బిహేవ్ చేయాలన్నటువంటి సెన్స్ కూడా లేనటువంటి వేస్ట్ ఫెలో నువ్వు. అసలు ఆయన దళితుడు అని చెప్పేసి వీని బలుపు చూడండి, వీని అగ్రకుల బలుపు చూడండి. దళితుడు అసలు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి రాజకీయాలు చేసుకుంటా తనకుండేటువంటి నాలెడ్జ్ తోటి అప్పుడా 1994లో ఆయన మినిస్టర్. అప్పుడు నువ్వు లాగులు కూడా వేసుకోలేరా కౌశిక్ రెడ్డి? నువ్వు లాగులు కూడా వేసుకోలే అప్పుడు. అలాంటి వ్యక్తి పైన నువ్వు ఇంత దిగజారి కామెంట్ చేస్తున్నావు అంటే నీకు ఎంత బలుపు, ఎంత అహంకారం, ఎంత మదం. వాడిని ఎంకరేజ్ చేసేది కేటీఆర్ కూడా ఎంత మదం. కేటీఆర్ ఇప్పటికైనా మారాలి. ఇలాంటి రాజకీయాలు స్వస్తి పలకాలు లేకపోతే ఈ తెలంగాణ సమాజం ఊరుకోదు. బరాబర్ మీకు తగిన శాస్తి చెప్తుంది, గుర్తుపెట్టుకో కేటీఆర్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నేను రేవంత్ రెడ్డి చాలా సీరియస్ చెప్తున్నాను, ఎందుకంటే మీరు హోంమంత్రి కూడా. చాలా సీరియస్ చెప్తున్నాను. ఇలాంటి చిల్లర చిచోరో కానీ మీ పైన, రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. మై హోమ్ భూజాకి బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని పోయిండు, ఎవరిని కలవడానికి పోయిండు, అక్కడ అడ్డంగా దొరికిండు అని నీచమైన కామెంట్స్ మీ మీద చేసిండు కదా. తర్వాత ఒక కాంట్రాక్టర్ని, ఎవరు మైనింగ్ చేసేటువంటి కాంట్రాక్టర్ బెదిరించాడు, అక్కడ ఎక్స్ట్రాషన్ చేసిండు. ఆ తర్వాత గౌశాలం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడు ఇక రకరకాలు చేస్తుంటే ఎన్ని రోజులని మీరు ఊరుకుంటారు నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి చెప్పండి, ఇవన్నీ ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఆ చిల్లర చిచ్చోగా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పటికైనా కేసులు లోపలేయండి ఇవన్నీ. వాడు రోహిత్ రెడ్డితో డ్రగ్స్ తీసుకోవడం చేయండి, సిట్లో విచారణ చేయండి. గతంలో రోహిత్ రెడ్డి వదిలిపెట్టిందే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో, అప్పుడు కూడా సేమ్ ఈ డ్రగ్స్ పార్టీ జరిగిందా, ఏదో పార్టీ జరిగితే పోలీసులు పోయినరు. అప్పుడు ఎందుకు వదిలిపెట్టారో మరి తెలియదు. మరి అప్పుడు కొన్ని స్టోరీ చేసిన సిట్ దాని మీద దర్యాప్తు చేయాలి. కౌశిక్ రెడ్డి ఎన్నిసార్లు ఆ ఫామ్ హౌస్ పోయిండు, ఏం తీసుకున్నాడు, ఏం ఎంక్వైరీ చేయాలి. వాడు కూడా డ్రగ్స్ అని తీసుకుంటున్నా, అది కూడా ఎంక్వైరీ చేయాలి. ఇంత దారుణమా? అనరాని మాటలు, అనరాని సైగలు. ఒక సీనియర్ ప్రజాప్రతినిధి, దళిత సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పలుమార్లు చేసి ఆయన అంటే తెలంగాణలో ఒక మంచి అభిప్రాయం ఉంటుంది ఆయన పైన. అలాంటి వ్యక్తి పైన నీచంగా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ ఇదా మీరు చేసేది? అంటే దళితులు ఎమ్మెల్యేలు అయితే మీరు ఓర్వలేరు కదా, అర్థమవుతుంది క్లియర్గా. సో ఇప్పుడు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం క్లియర్గా. దళితులు అంటే చిన్న చూపు, కేసీఆర్ అసెంబ్లీకి రాని దళితుడు స్పీకర్గా ఉన్నందుకే, దళిత స్పీకర్ సభను నడపలేరని చెప్పేందుకే బీఆర్ఎస్ సభ్యుల నిరసన. పొంగులేటి రాజీనామా చేయడం కాదు, సభకు రాని కేసీఆర్తో చేయించండి. వారి మంత్రివర్గంలో 4 రావులే. మా ప్రభుత్వంలో దళితులు, గిరిజనులు. దళితుడు ప్రతిపక్ష నేతగా ఉంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోయారంటూ చూస్తున్నాం. సో ఇక్కడ కౌశిక్ రెడ్డి దుమారం ఏమంటున్నాడు? కడియం శ్రీహరిని తుపాకీతో కాల్చేస్తున్నట్టుగా హావభావాలు. దళిత నేతపై ఇంత దురహంకారమా? సభలోనే దళితులకు రక్షణ లేకుంటే ఎలా? మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫైర్. కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు. సమావేశాలకు అడ్డుపడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్. నిరసనల మధ్య 5 బిల్లుల ఆమోదం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పుడు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తే మందుల శామ్యుల్ ఏమన్నాడు? గడిలకు వేలాడదీస్తా అన్నాడు కదా, తప్పేమున్నది? ఆయన అన్నదానిలో తప్పేం లేదు. మందుల శామ్యుల్ అన్నదానిలో 100% నిజమే. అన్నదానిలో ఎలాంటి తప్పు లేదు. చిల్లర చిచ్చోరగాడు ఈ విధంగా కామెంట్ చేస్తాడా? ఎట్లా చేస్తాడా? ఇది నేను అసలు చెప్పొద్దు అనుకుంటున్నాను, కానీ ప్రజలకు తెలవాలి. ప్రజలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఏం అనలేదు కదా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. అవి నివృత్తి చేయడానికే నేను ఇలాంటి సిగ్నల్స్ చేయాల్సి వస్తుంది. నాకే సిగ్గు అనిపిస్తుంది ఇలా అంటుంటే. ఎంత దుర్మార్గం చూడండి. శాసనసభలో ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై తీవ్ర దుమారం రేగింది. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల ఆయన ప్రవర్తించినటువంటి తీరును మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న సమయంలో కడియం శ్రీహరి మాట్లాడుతుండగా
కౌశిక్ రెడ్డి ఆయన తుపాకీతో కాల్చేస్తున్నట్లుగా హావభావాలు ప్రదర్శించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కడియను చంపేస్తున్నట్లుగా కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఉందన్నారు. దళిత నేత పట్ల కౌశిక్ రెడ్డి దురహంకారంగా ప్రవర్తించారని, ఆయన నుంచి దళిత సభ్యులకు సభలో రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తి శాసనసభలో ఉండడానికి అర్హుడు కాదని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయడంతో పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తన మార్చుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ హెచ్చరించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ పాటి కౌశిక్ రెడ్డి హావభావాలు AK-47తో కడియంను కాల్చివేస్తారట్లుగా ఉన్నాయన్నారు. సీనియర్ దళిత నేత పట్ల ఇంత దురహంకారం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్, హరీష్ రావు క్షమాపణ చెప్పాలన్నారు. దళిత నాయకులపై గూండాగిరి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ దళిత నాయకుల పేర్లు చెబితేనే వినడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా లేరని, దళిత బిడ్డ కడియం పట్ల కౌశిక్ రెడ్డి వివరించిన తీరు అభ్యంతరకరమని అన్నారు. బీఆర్ఎస్ ఫ్యూడల్ మనస్తత్వానికి ఇది అద్దం పడుతుందని, దళితులు గిరిజనులకు శాసనసభలో కూడా రక్షణ లేదా అని ప్రశ్నించారు. కత్తుల కోలాటం ఆడతామని ఎవరు మందల శామ్యుల్ ఇట్లా అన్న తర్వాత ఎవరు మందల శామ్యుల్ ఒక కత్తుల కోలాటం ఆడతామని చెప్పేసి అన్నారు. మరి అంటాడు కదా, తప్పేమున్నది అలా? నువ్వు అన్న సిగ్నల్స్ బరాబర్ అందరినీ కించపరిచేలా, ముఖ్యంగా దళితులను కించపరిచేలా ఉన్నది, దళిత సమాజాన్ని కించపరిచేలా ఉంది. కాబట్టి ఈ విధంగా మందల శామ్యుల్ మాట్లాడిండు. సో నిరసనల మధ్య అన్ని సంబంధించినటువంటి బిల్లులకు ఆమోదం తెలిపారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది జరుగుతున్నటువంటి విషయం మిత్రులారా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాలి. రేవంత్ రెడ్డి మీరు నిజంగా ఇలాంటి చిల్లర చిచోర థర్డ్ గ్రేడ్ లోఫర్లను అసెంబ్లీలో ఉండనీయకుండా ఎథిక్స్ కమిటీకి ఆయన సభ్యత్వం రద్దయ్యేలా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఏదో మొత్తం కంప్లీట్గా అసెంబ్లీ నుంచి ఎక్స్పెల్ చేయడము ఇవన్నీ కాదు. ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేసి బై ఎలక్షన్స్ పోయే విధంగా ఎథిక్స్ కమిటీ సిఫారసులు ఉండాలి. ఆ దిశగా స్పీకర్ నేను తీసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. లేదంటే మాత్రం మిమ్మల్ని ఇక వాడిగా ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు. మిమ్మల్ని ఇంకా మీ పైన ఇలాంటి కామెంట్స్ ఇంకా చేస్తూనే ఉంటాడు. ఇక మీ ఇష్టం, ఇక మీకే వదిలేస్తున్నాం, ఇక ఏమన్నా వేసుకోండి ఇక. సో ఇది పరిస్థితి మిత్రులారా, అసెంబ్లీలో జరిగినటువంటి విషయం.